లోపలికి వెళ్తున్నాను. అన్న నాకు ఎవరో ఒక రమ్మన్నా. ఓకే ఓకే. ఇంతకుముందు అంత యాక్టివ్ ఆ అబ్బాయి ఎవరో టెక్స్ట్ చేశారు.
నాకు సంబంధం స్వీట్ లిబర్స్ మాకు స్వీట్ ప్రోగ్రామ్ తీసేసాంగా నాకేంటి దినకర్ నాకేంటి వాట్ ఎవర్ దినకర్ నో ఇచ్చేస్తాం రోజాన్ని పంపిస్తారేమో వీడియోలో కనపడతాయి పైకి వెళ్ళిపోవాలి అంత ఎవరు ఉండదు కింద పండు స్వీట్ అండ్ చూసిన బర్త్డే నా ఇవాళ స్పీకర్ ముందు స్టేజ్ మీద చెప్తాను కార్తిక్ ఓకేనా అవును ఆఫ్ లేదు మళ్ళీ వచ్చాక టైం తీసుకోవద్దు ఇక్కడే ఉండండి ఎవరో ఒకళ్ళు
మైకులు అతను ఉన్నాడు, అతనికి ఇవ్వండి. నేను పారిపోతే గందరగోళం అయిపోతుంది. హలో వైజాగ్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాస్త్రం పార్ట్ 1 శివ ప్రమోషన్స్ లో భాగంగా ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇన్ వైజాగ్ ఒక బాలీవుడ్ స్టార్ ఇక్కడికి వచ్చి ఆయన సినిమాని ఇక్కడ ప్రమోట్ చేసుకుంటూ మీ అందరితో కలిసి కాసేపు ఎంజాయ్ చేయడానికి మరి కాసేపట్లో ఇక్కడికి సూపర్ స్టార్ రణబీర్ కపూర్ గారు రాబోతున్నారు. నాయిస్ మామూలుగా ఉండకూడదు, ఇవాళ అద్దిరిపోవాలి. అలాంటి బోల్డ్ అని మెమరీస్ ఇద్దాం వాళ్ళకి వెళ్తూ వెళ్తూ బాంబేకి తీసుకువెళ్ళడానికి. ఏమంటారు? వెల్ డన్. స్టార్ స్టూడియోస్, ధర్మా ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ అండ్ స్టార్ లైట్ పిక్చర్స్ ఇంత పెద్ద సినిమా మనందరి ముందుకు రావాలంటే ఇన్ని ప్రొడక్షన్స్ కలిసి మన ముందుకు తీసుకువస్తున్నాయి. ఇండియా మొత్తం రిలీజ్ అవ్వబోతుంది. అయాన్ ముఖర్జీ గారు ఆల్రెడీ 2 ఫిల్మ్స్ చేస్తున్నారు రణబీర్ కపూర్తో. మనందరికీ తెలిసిందే వేకప్ సిద్, ఏ జవానీ ఏ దివానీ లాంటి వండర్ఫుల్ ఫిల్మ్స్, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రీతం గారి సంగీత సారథ్యంలో సూపర్ స్టార్ రణబీర్ కపూర్ అండ్ బ్యూటిఫుల్, మనందరికీ తెలుసు సీతగా మనందరికీ పరిచయం అయిపోయింది ఆలియా భట్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు, కింగ్ నాగార్జున గారు, మౌని రాయ్, వీళ్ళంతా కూడా లీడ్ క్యారెక్టర్స్ లో మన ముందుకు రాబోతుంది. కాకపోతే ఇప్పుడు నేను మీకు చెప్పే విషయం మాత్రం మీరు బ్రెయిన్ లో బాగా నోట్ చేసి పెట్టుకోవాలి. ఏంటో తెలుసా? రిలీజ్ డేట్ అమ్మా 9/9/2022. ఏదో ఒకసారి గట్టిగా అరవండి. సెప్టెంబర్ 9th ఈ బ్యూటిఫుల్ సినిమా ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్ మైథాలజీని బేస్ చేసుకొని అందులో ఉన్న ఎన్నో ఫ్యాక్ట్స్, సూపర్ పవర్స్ ఇలాంటివన్నీ కూడా మనం చూడబోతున్నాం అనమాట. మరి ఈ మ్యాజిక్ కోసం మీరందరూ సెప్టెంబర్ 9th వరకు వెయిట్ చేయాల్సిందే. ఓకే ఓకే. ఇంకొక విషయం ఏం చెప్పాలంటే ఫస్ట్ టైం ఇలా ఫీమేల్ గ్యాలరీ కూడా అరేంజ్ చేశారు స్పెషలీ రణబీర్ ఫీమేల్ ఫ్యాన్స్ అందరి కోసం. ఓకే, ఇప్పటి వరకు ఇచ్చిన బిల్డప్ అంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇంకో ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. మన జక్కన్న రాజమౌళి గారు కూడా ఇవాళ మనందరినీ ఇక్కడ ఈ వేదిక మీద కలవబోతున్నారు. బాహుబలి, RRR ఎంతని చెప్పాలి, ఏమని చెప్పాలి ఆయన గురించి. ఆయన కూడా ఇక్కడికి వచ్చి మీ అందరితో మరి కాసేపట్లో ఇంటరాక్ట్ అవ్వబోతున్నారు. బ్రహ్మాస్త్రం సినిమాని 4 సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో ఆయన ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం లాంగ్వేజెస్ లో. సో ఆయన మీద కూడా భారీ రెస్పాన్సిబిలిటీ ఉంది. మరి ఆయన సినిమాలన్నీ ఎంత బ్లాక్ బస్టర్ హిట్సో మనకు తెలిసిందే కదా. ఈ సినిమాని కూడా అంతే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో ఇంకొంచెం సేపట్లో బ్రహ్మాస్త్రం సూపర్ స్టార్ రణబీర్ కపూర్ గారు, డైరెక్టర్ అయాన్ ముఖర్జీ గారు అండ్ నన్ అదర్ దాన్ ఎస్ఎస్ రాజమౌళి గారు ఇక్కడికి రాబోతున్నారు. సో మీరంతా మీ ప్రేమ చూపించడానికి రెడీ అయిపోండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా మా ఫీమేల్ ఫ్యాన్స్ అందరు రెడీగా ఉన్నారు అమ్మా ఇక్కడ. నాకు తెలుసు మీరు ఏమేమి అడుగుతారో వచ్చాక, ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేల్ ఫ్యాన్స్ మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఆలియా భట్ కావాలా? మళ్ళీ పిలుద్దాం వైజాగ్కి. అన్ని వైజాగ్లో అన్ని రికార్డ్ బ్రేకింగ్స్ అన్ని ఇక్కడే చేద్దాం మనం. ఓకే, ఫెంటాస్టిక్. మీరేమండి కోరుకుంటున్నారు? పర్లేదు చెప్పచ్చు. పార్ట్ 1 రాలేదు, పార్ట్ 2 అంట. బాహుబలి తీయడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ ఈ సినిమా కోసం ఇంకెన్నేళ్ళు పడుతూనే ఉంది అది. ఓకే, పోస్ట్ కోవిడ్ ఇలా అందరూ గ్యాదర్ అయ్యి చక్కగా మాస్కులు లేకుండా కూర్చున్నారు. ఎంత ఆనందంగా ఉందో కదా మీ అందరికీ. అది వెరీ గుడ్. మీరు అలానే సెటిల్ అయిపోండి. ఇంకొంచెం సేపట్లో వాళ్ళైతే ఇక్కడికి వస్తున్నారు. బట్ ఈలోపు ఇంటరాక్ట్ అవుతే బాగుంటుందేమో. మైక్ అక్కడికి పాస్ ఆన్ చేస్తారా ప్లీజ్? కెన్ యూ పాస్ ద మైక్? మీ ఆనందానికి, ఉత్సాహానికి అవధులు లేకుండా ఉన్నాయన్నమాట ఇవాళ. నైస్, గుడ్ టు సీ దిస్. హలో. ఓకే,
ఆల్ రైట్, ఇవాళ మరి ఈ ఈవెంట్ హోస్ట్ చేయడానికి విశాఖపట్నంకి నేను వచ్చేసాను, మీ వింధ్యా విశాఖ. థ్యాంక్స్ అండి అడిగినందుకు. ఓకే, హాయ్, మీ పేరు? కావ్య. కావ్య, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కావ్య ఇవాళ ఇవాటి నుంచి? ఫోటో. ఆహా, నేను చెప్పాగా ఫీమేల్ ఫ్యాన్స్ మామూలు వాళ్ళు కాదు, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో తెలుసు. మీరు కూడానా? ఓకే, వెరీ గుడ్. సో బ్రహ్మాస్త్రం మోషన్ పోస్టర్ ఇవన్నీ రిలీజ్ అయినప్పుడు చూసారా? చూసాను. మీ రియాక్షన్? రియాక్షన్ అంటే ఆ అస్త్రాలు అందరూ అక్కడే కూర్చోండి అమ్మా, మిమ్మల్ని తర్వాత వాడతాం ప్లీజ్. ఓకే, యా, సాంగ్ బాగా నచ్చింది. టీజర్. ఓకే, ఆ కేసరియా తెలుగు వర్షన్ సాంగ్ కూడా రిలీజ్ అయింది కాబట్టి బాగుందా? బాగుంది. ఓకే, రణబీర్ అండ్ ఆలియాని చూస్తుంటే ఏమనిపించింది ఆ కపుల్ గురించి? కొత్తగా మ్యారేజ్ అయ్యింది. రబ్బనేబ్బా నాది జోడి అనిపించిందా? అనిపించింది. ఓకే, ఆల్ రైట్ కావ్య, థ్యాంక్ యూ సో మచ్. ఆ ఫోటో ఏదో ప్రయత్నిద్దాం ఇంకొంచెం సేపట్లో మనం. ఓకే, ఓకే ఓకే. థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడి నుంచి అరిస్తే డ్రెస్సింగ్ రూమ్ వరకు వినిపించాలి, మళ్ళీ వచ్చాక మళ్ళీ అరుద్దు కానీ మళ్ళీ మైక్ పాస్ చేస్తాం. ఇక్కడ ఇటువైపు పాస్ చేయరా ప్లీజ్. వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు, వీళ్ళతో మాట్లాడదాం. సో మీరు చూసారా మోషన్ పోస్టర్ అండ్ సాంగ్ అన్ని ఎలా అనిపించాయి? ఫస్ట్ మీ పేరు చెప్పండి. నేను వంశీ, ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ. నైట్ అంతా ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చాం. రాక్ స్టార్ నుంచి కల్ట్ ఫ్యాన్. వావ్, ట్విట్టర్ లో ఫ్యాన్ బేసెస్ బాగా కల్ట్ గా ఉన్నాం. అందరం బాగా మెయింటైన్ చేస్తున్నాం. వీఆర్ 6 in number. అండ్ బ్రహ్మాస్త్ర మోషన్ పోస్టర్ కి ఢిల్లీకి కూడా వెళ్ళాం. ఓ మై గాడ్, ఢిల్లీ ఈవెంట్ కూడా మిస్ చేయలేదైతే. నో, వీఆర్ కల్ట్ ఫ్యాన్స్. ఓకే, సో మీరు పర్ఫెక్ట్ ఇవాళ ఇక్కడ ఉండడానికి అండ్ విజయవాడ నుంచి వచ్చారు ఎగ్జాక్ట్లీ ఈ ఈవెంట్ కోసం అని చెప్పి. నైట్ అంతా ట్రావెల్ చేసి వచ్చాం. అండ్ చాలా ఇయర్స్ తర్వాత రణబీర్ మూవీ వస్తుంది కదా సంజు తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్. సో వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? హౌ గుడ్ ఆర్ యూ ఫీలింగ్? This is gonna be the blockbuster and it will shatter all the records till date which was set by Bahubali and KGF. Mark my words. ఓకే, సో రాజమౌళి గారి చరిత్రలు రికార్డులన్నీ మళ్ళీ ఆయన సినిమాలే తిరగ రాయాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. ఓకే, వెరీ గుడ్, వెల్ డన్. అండ్ ఇంకా కమాన్, ఎక్స్పెక్టేషన్ సెట్ చేయాలి. ఫోటో కావాలి, ప్రయత్నిద్దాం అన్నా, ప్రయత్నించడం తప్పేం లేదు. స్టార్ ప్రమోషన్స్ కి హైదరాబాద్ వెళ్ళాం బట్ కుదరలేదు. బట్ ఈసారి మేము ట్రై చేద్దాం. ఈ బ్యాచ్ మొత్తానికి ట్రై చేద్దాం. ఓకే, 6 people. ఓకే, థ్యాంక్ యూ. ఐల్ జస్ట్ గెట్ బ్యాక్ టు యూ గైస్. అండ్ ఇటువైపు ఎవరున్నారు? మా లేడీస్ ఫ్యాన్స్ ఇంకెవరున్నారు అక్కడ? ఓకే, మాట్లాడదాం. వాట్స్ యువర్ నేమ్? వందిత. హాయ్. సో బ్రహ్మాస్త్రం చూసారు కదా మోషన్ పోస్టర్ అన్ని? ఆబ్వియస్లీ చూడకపోతే ఎందుకు వస్తారు ఇక్కడికి? నా పిచ్చి ప్రశ్న మళ్ళీ అడుగుతున్నా. ఓకే, సో వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ దిస్ ఫిల్మ్? ఎలా అనిపించింది మోషన్ పోస్టర్ ఇవన్నీ చూసిన తర్వాత? యా, అండ్ ఇండియన్ మైథాలజీని బేస్ చేసుకొని వస్తుంది అన్నప్పుడు ఎలా అనిపించింది? యాజ్ ఎ యంగ్స్టర్ మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారు? యా, అండ్ ట్రైలాజీ అంటే 3 parts లో వస్తుంది కాబట్టి ఇంకా ఎక్సైటింగ్ గా ఉంటుంది కదా. ఓకే, ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎక్కడికో వెళ్ళి కూర్చున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. విల్ గెట్ బ్యాక్ టు యూ మేబీ ఇన్ అ వైల్. వాళ్ళు ఇక్కడ జాయిన్ అవుతారు కాబట్టి అప్పుడు మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. అండ్ ఇంకా ఎనీ స్పెషల్ థింగ్స్ దట్ యూ వాంట్ టు షేర్ అబౌట్ బ్రహ్మాస్త్రం? కింగ్ నాగార్జున గారు కూడా ఉన్నారు ఈ సినిమాలో, అంటే మన సౌత్ ఇండియన్ స్టార్, మన తెలుగు కింగ్, అంటే అది కూడా చాలా స్పెషల్ కదా మనందరికీ. యా, ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? ప్లీజ్, యా, మీ పేరు చెప్పి స్టార్ట్ చేయండి. యా, నా పేరు తరుణ్. నేను ఎస్ఎస్ఆర్ గారికి బిగ్ ఫ్యాన్. మా కళ్యాణ్ బాబుతో సినిమా ఎప్పుడు చేస్తారని అడగడానికి ఇక్కడికి వచ్చాను. యూ వాంట్ నిలదీసిఫై? ఎస్. ఓకే, విల్ నిలదీసిఫై లేటర్. థ్యాంక్ యూ. ఓకే, సో నెక్స్ట్ రాబోయే ఫిల్మ్స్ గురించి కూడా మాట్లాడడానికి ఫ్యాన్స్ వచ్చేసారు అన్నమాట ఇక్కడికి. వెరీ గుడ్. హీ వాంట్స్ టు నిలదీసిఫై. ఇటువైపు కూడా మైక్ పంపించరా ప్లీజ్. ఇంకొకరు ఎవరైనా మైక్ తీసుకొని ఇటు వెళ్తే బాగుంటుంది. వామ్మో, మైక్ వస్తుంది బాబు, కూర్చోండి. మీ దగ్గరకు వస్తే ఏమవుద్దో నాకు తెలుసు, కూర్చోండి. పంపిస్తున్నావు, అదిగో. హలో,
ఎవరైతే ఓ హాయ్ అండి, హాయ్. మీ పేరు? భాస్కర్. భాస్కర్ భాస్కర్. ఆ మైకో భాస్కర్ అవార్డు ఇద్దాం మనం. హలో, వినిపిస్తుందా ఇప్పుడు? వినిపిస్తుంది. వెరీ గుడ్. సో బ్రహ్మాస్త్రం చూసారా? మోషన్ పోస్టర్ అన్ని కూడాను చూసాను మేడం. మరి మీ ఎక్స్పెక్టేషన్స్ చెప్పండి. ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ముందైతే బాగానే ఉన్నాయి. రాజమౌళి గారు ఎప్పుడైతే యాడ్ అయ్యారో ఇంకా హై లెవెల్కి వెళ్ళిపోయింది. రాజముద్ర పడింది అంటారు, అంతేనా? అంతే. సో ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి. హై లెవెల్స్ లో ఉన్నాయి ఇప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్. ఓకే, మరి ఏ లాంగ్వేజ్ లో చూద్దామని డిసైడ్ అయ్యారు సినిమాని? తెలుగులోనే చూద్దామని. అది మన తెలుగు భాషలో మనం చూడబోతున్నాం. ఏ రోజు? 9/9 అది అబ్బా, బాగా ప్రింట్ చేసుకున్నారు బ్రెయిన్ లో. చెప్పింది చెప్పినట్టు. వెరీ గుడ్. యా, 9th సెప్టెంబర్ రాబోతుంది కాబట్టి వెయిట్ చేయండి. సో అటువైపు పాస్ చేయండి పాపం ప్లీజ్. వామ్మో, ఆర్కే బీచ్ మొత్తం ఇక్కడే ఉన్నట్టుంది. ఎక్కడ హాయ్, మీ పేరు? సాగర్. సాగర్. ఓకే, సూపర్. చెప్పండి. అంటే రణబీర్ కపూర్ గారిది ఫస్ట్ మూవీ ఇది తెలుగులో రిలీజ్ అయ్యేది. సో Yeah. ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. హిందీలో అయితే ఆల్ మూవీస్ లైక్ పీక్స్ అండ్ అన్ని గుడ్ మెసేజెస్ ఉన్నాయి. ఏ జవానీ ఏ దివానీ మంచి మెసేజ్ కాన్సెప్ట్ ఫర్ యంగ్ అండ్ యూత్. బర్ఫీ అండ్ బర్ఫీ. Yeah. హిస్ యాక్టింగ్ ఇస్ లైక్ పీక్స్ ఆన్ టాప్ నాచ్. యా. సో తెలుగులో రిలీజ్ అవుతుందంటే తెలుగు ఆడియన్స్ నుంచి పక్కా ఫుల్ సపోర్ట్ వస్తుంది. చూస్తున్నారు ఆల్రెడీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడికి వచ్చి ఆ మాటలు మాట్లాడడమే మాకు అర్థమైపోయింది ఎంత సపోర్ట్ మీరు ఇస్తున్నారో ఈ సినిమా కోసం. థ్యాంక్ యూ సాగర్. డేట్ మరొకసారి సెప్టెంబర్ 9. అది వెరీ గుడ్. సో ఫస్ట్ టైం ఒక బాలీవుడ్ స్టార్ వైజాగ్ వస్తున్నారు అని అంటే ఆ ఎక్సైట్మెంట్ ఈ మాత్రం ఉండాలి. దాని గురించి మీ ఫీలింగ్. మీ పేరు? సాయి కుమార్. సాయి కుమార్. సాయి కుమార్ గారు మీరా? వచ్చేసారా? వచ్చు. సో చెప్పండి, వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ బ్రహ్మాస్త్రం మీద? అంటే బాహుబలి 2 ఒక రికార్డ్ సెట్ చేసింది, RRR ఇంకో రికార్డ్ సెట్ చేసింది, వేరే లాంగ్వేజ్ అయినా KGF ఇంకో రికార్డ్ సెట్ చేసింది. సో ఫస్ట్ టైం రణబీర్ కపూర్ గారు తెలుగులో తన లెక్క పరీక్షించబోతున్నారు బ్రహ్మాస్త్రం. అండ్ ఫార్చునేట్లీ SS రాజమౌళి గారు అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటది కదా, ఆ క్రేజ్ ఆ రేంజ్ అవన్నీ వేరు. సో ఏ దిల్ హే ముష్కిల్ సినిమా తర్వాత నుంచి నేను ఆయనకి ఫ్యాన్, ఆ సినిమాలో యాక్టింగ్ తర్వాత. సో వెయిట్ చేస్తున్నాం ఏ గారికి ఎలా ఉంటుందో సినిమా చూడడానికి. ఆల్ రైట్. సో మైక్ అటు పాస్ ఆన్ చేయండి ప్లీజ్. సెప్టెంబర్ 9th వరకు వెయిట్ చేయాల్సిందే. హాయ్ వింధ్య గారు. హాయ్. మీ పేరు? నవీన్. సరే, ఫస్ట్ టైం వైజాగ్ కి ఒక సూపర్ స్టార్ వచ్చారు కదా బాలీవుడ్ నుంచి, మీకెంత ఆనందంగా ఉంది? రణబీర్ కోసం చూడడానికే వచ్చామండి. మీరు వైజాగ్ లోనేనా ఉండేది? ఓకే, మీ పేరు చెప్పండి, సేపట్లో వస్తారు కదా. యా, ఆ మైక్ ఇటువైపు పాస్ ఆన్ చేయరా ప్లీజ్, సెంటర్ లోకి. సెలబ్రేషన్స్ మామూలుగా లేవు. ఇదంతా ఇంకా ట్రైలరే. వాళ్ళు వచ్చాక పిక్చర్ అభి బాకీ హే మేరే దోస్త్ లాగా ఉంటుంది అనమాట. అటు ఇటు ఇటు. యా, ఆ మైక్ ఎటు వెళ్తుందో కూడా కనిపించట్లేదు నాకు. ఓకే, మైక్ పని చేయట్లేదు. ఓకే, కూల్, కామ్ డౌన్. సో హాయ్. ఇక్కడ వినిపించింది. హాయ్. ఒకప్పుడు మూవీస్ అంటే బాలీవుడ్ వాళ్ళు అనుకునే వాళ్ళు, బట్ ఈ రోజు సౌత్ ఇండియా మొత్తం తిరిగి చూసేలా మా SS రాజమౌళి గారికి వి లవ్ యూ సార్. అండ్ ఇంకొకటి, సూపర్ పాయింట్. నక్కి కాదే, తొక్కుకుంటూ పోవాలి. అరే వా, నిజంగానే ఇండియన్ సినిమాలో కాదు వరల్డ్ సినిమా మొత్తం మీద కూడా SS రాజమౌళి గారి సినిమాలు వచ్చిన తర్వాత తొక్కుకుంటూ పోవాలా అట్లనే ఉందన్నమాట. సో అందుకనే తెలుగు సినిమా ఆయన తీస్తున్న ప్రతి సినిమా కూడా మనం అంటూ ఉంటాం ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా అని చెప్పి. మైక్ ఇంకా పని చేయట్లేదా? అంతమంది లాగినప్పుడు అక్కడెక్కడో బ్యాటరీలు పడిపోయి ఉంటాయి. సెట్ చేయండి బాబు ప్లీజ్. హలో. ఓకే. హలో. హాయ్. ఫైనలీ అబ్బా, ఫ్యాన్స్ అసోసియేషన్ చాక్లెట్ బాయ్ యో బ్రహ్మాస్త్ర బంపర్ సూపర్ కేక అంతే. హలో. ఇవన్నీ థియేటర్ నుంచి బయటకు వచ్చాక చెప్పాలి, ఇప్పుడే చెప్పేస్తున్నారు.
మైక్ ఒకళ్ళ దగ్గర పెట్టుకున్నారనుకో, ప్లీజ్ పేరు చెప్పి ఆ తర్వాత మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. పాపం ఆయన అన్ని ఎమోషన్స్ చెప్పారు కానీ ఆయన పేరు చెప్పడం మర్చిపోయారు. ఆయన డాన్స్ వేయడంలో బిజీగా ఉన్నారు ప్రస్తుతానికి. ఓకే, సో మనం అంతా కూడా సెటిల్ అయిపోతే కలిసి ఎంజాయ్ చేసే టైం వచ్చేసింది. సో అందరూ కూడా ప్లీజ్ సెటిల్ డౌన్. వెనకాల నించిన వాళ్ళందరూ కూడా కూర్చుంటే మనం ఇవాళ బ్రహ్మాస్త్రం మొదటి భాగం శివ మీట్ అండ్ గ్రీట్ స్టార్ట్ చేసేద్దాం. సో రిక్వెస్టింగ్ ఎవ్రీబడి దేర్ టు కైండ్లీ సెటిల్ డౌన్. అందరూ కూడా కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ప్లీజ్. వెరీ గుడ్. పిలుద్దాం, మళ్ళీ పిలుద్దాం, మిమ్మల్ని పిలుస్తాంలేండి, కూర్చోండి. మీకు స్పెషల్ అవార్డు ఉంది వాళ్ళ. చూడాలి. హాయ్ హాయ్, మీ పేరు? ప్రసాద్. ప్రసాద్. ఓకే ప్రసాద్, అందరినీ అడిగినట్టే సేమ్ క్వశ్చన్. ఇవాళ ఏంటి మీ ఎక్స్పెక్టేషన్స్? పెళ్ళైన ప్రసాదా, పెళ్లి కాని ప్రసాదా? ఎవరు? బ్రహ్మాస్త్రం గురించి మాట్లాడమంటే ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నించుంటారు. భయ ఒక్కసారి మాట్లాడిద్దాం. మీకు వీళ్ళతో స్పెషల్ ఫోటో ఆప్ కూడా ఉంటుందిలే. ఆ మైక్ ఇటు పంపించండి అమ్మా ప్లీజ్. హాయ్, హలో. హాయ్. నేను ఇందా నుంచి క్వశ్చన్స్ అడుగుతా అనుకున్నాను, మీరు టైం ఇవ్వట్లేదు అసలు. మైక్ మీ దగ్గర రాలేదు, నేను టైం ఇవ్వకపోవడం కాదు. All right, and finally the moment is here. The pride of Indian cinema is Rajamouli garu, superstar Ranbir Kapoor garu and director Ayan Mukherjee gariki swagatam suswagatam to Vizag Melody Theatre. Gattiga chappatlato ladies and gentlemen, please welcome team Brahmastra. Love you Ranbir. Love you Ranbir. Love you. Love you Ranbir. Love you Ranbir. Ranbir. Thank you so much Vizag for all the love. మీ ప్రేమ అభిమానం గురించి మళ్ళీ స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు, బట్ థ్యాంక్ యూ సో మచ్. Love you Ranbir. So requesting all three of you to come forward for a photo op please. Is that okay? Yeah. Love you Ranbir. Ranbir, we were interacting with all your fans and Ayan, also your fans. They have huge expectations. Let's get back to that. But andaru kuda please dayachesi కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. Please come on అందరూ. అందరినీ కూడా దయచేసి కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అప్పుడు కార్యక్రమం ప్రశాంతంగా ముందుకు వెళ్తుంది. ప్లీజ్ అందరూ కూడా కూర్చోవాలి. రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు కైండ్లీ సెటిల్ డౌన్. Lights off. సో ఇవాల్టి కార్యక్రమం స్టార్ట్ చేసేద్దాం ఏమాత్రం ఆలస్యం చేయకుండా. ముందుగా రాజమౌళి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. సో మార్నింగ్ నుంచి వైజాగ్లో ఫిల్మ్ని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. రాజమౌళి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి ప్లీజ్.
దయచేసి అందరూ కూడా కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. మనతో పాటు ఇంకో గంట సేపు వీళ్ళంతా ఇక్కడ ఉండాలి. కాస్త ప్రశాంతంగా ఉంటే కార్యక్రమం ముందుకు తీసుకువెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. సో రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు కైండ్లీ సెటిల్ డౌన్ ప్లీజ్. ఓకే, అందరికీ నమస్కారం. బాగున్నారా? సో రణబీర్కి ఇదే ఫస్ట్ టైం వైజాగ్ రావడం. వచ్చిన తర్వాత అన్ని వింత వింతగా చూస్తున్నాడు. ఏంటి ఈ సిటీ దేనికి ఫేమస్ అని అడుగుతున్నాడు. ఈ సిటీ లవ్ బర్డ్స్కి ఫేమస్ అని చెప్పాను తనకి. కరెక్టేనా? యా, అఫ్ కోర్స్ చాలాసార్లు కలిసాం మనం. ఇక్కడ వైజాగ్ ఏమేమి ఫేమస్ అన్నీ మనకు తెలుసు. అవన్నీ ఒక్కొక్కటి తనకి చెప్తాను. ఒక ఎన్ని సంవత్సరాలు కూడా అయిపోయిందో మర్చిపోయింది. ఈ మధ్యలో కోవిడ్ వచ్చి కొంచెం అంత తేడా కొడుతుంది. మేబీ 4 years బ్యాక్ అనుకుంటా, 4 or 5 years బ్యాక్ కరణ్ జోహర్ గారు ఫోన్ చేసి ఒకసారి ఐఎమ్ అటెంప్టింగ్ సంథింగ్ వెరీ బిగ్, చాలా పెద్ద సినిమా ఒకటి అటెంప్ట్ చేస్తున్నాను, ఒక్కసారి ఐ జస్ట్ వాంట్ యూ టు లిసన్. అయాన్ ముఖర్జీ అని మా డైరెక్టర్, ఐ వాంట్ యూ టు లిసన్ టు హిమ్. మీకు నచ్చితే ఐ వాంట్ యూ బీ ద ప్రెజెంటర్ ఆఫ్ ద ఫిల్మ్ ఇన్ సౌత్ ఇండియా అన్నారు. డెఫినెట్గా అండి అన్నాను. సో దట్స్ ద ఫస్ట్ టైం ఐ మెట్ అయాన్. తన సినిమాలు కూడా అంతకుముందు నేను చూడలేదు. సారీ అయాన్, ఐ హ్యావెంట్ సీన్ ఎనీ ఆఫ్ యువర్ ఫిల్మ్స్. బట్ ఫస్ట్ టైం కలిసినప్పుడు తను చెప్తున్న ఎక్సైట్మెంట్, తను చెప్తున్న స్టోరీ కన్నా తన ఆ సినిమా మీద తను పెంచుకున్న ప్రేమ, తను చెప్తున్న ఎక్సైట్మెంట్కి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఆ తర్వాత తను తయారు చేసుకున్న విజువల్స్, తను అప్పటి వరకు షూట్ చేసిన మెటీరియల్ మొత్తం అంతా చూపిస్తూ ఉంటే సినిమా ఇండస్ట్రీకి ఇంకో పిచ్చోడు దొరికాడని ఫిక్స్ అయ్యాను. చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఎక్సైటింగ్గా ఈ సినిమాని పెద్ద స్క్రీన్ మీదే చూడాలి అన్న ఒక సినిమా తయారు చేశాడు. నాకు ఇంకా 20 minutes చూపించాడు. అప్పుడు నాకు ఇంకా 15-20 minutes చూపించాడు. బట్ ఐ హ్యావ్ ఎ కంప్లైంట్ అగేన్స్ట్ హిమ్. ఇన్ ఫ్యాక్ట్ హీ షోడ్ ద ఎంటైర్ మూవీ టు మై ఫాదర్. మా నాన్నగారికి సినిమా అంతా చూపించాడు, నాకు ఇంకా చూపించలేదు. నాన్నగారు చెప్పారు ఒక బ్లాక్ బస్టర్ సినిమా తీసి రెడీగా పెట్టుకున్నాడని చెప్పారు. బట్ ఐఎమ్ స్టిల్ అప్సెట్ విత్ హిమ్ బికాస్ హీ డిడ్ంట్ షో మీ. ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ అయాన్, వై డిడ్ంట్ యూ షో మీ? I came to Bombay twice. After that, after RRR, I came to Bombay twice. And every time I call you, you tell me that you are busy with something or something. You didn't show me the film yet. Okay. No, after RRR, I came to Bombay twice. Okay? And you still didn't show me. Okay, I have that complaint against you. But I know, నేను అన్నం ఉడికిందో లేదో చూడడానికి మొత్తం అన్నం అంతా చూడక్కర్లేదు, 2 మెతుకులు పట్టుకుంటే చాలన్నట్టు ఫస్ట్ తను నాకు చూపించిన ఆ 15-20 minutes ఆఫ్ ఫిల్మ్లో దాంట్లోనే ఒక పవర్ఫుల్ ఇమేజ్ ఉన్న ఒక స్టోరీ ఉంది, ఒక అద్భుతమైన లవ్ స్టోరీ ఉంది. మొత్తం ఇండియా అంతా కూడా అబ్బా ఎంత అందమైన కపుల్ అనిపించే రణబీర్ అండ్ ఆలియా ఉన్నారు. అండ్ ఇక్కడ యాక్చువల్గా అమ్మాయిల కన్నా అబ్బాయిలు ఎక్కువ కనిపిస్తున్నారు. ఆలియా కోసం ఎక్కువ మంది వచ్చారా? రాజమౌళి గారు స్పెషల్ గా అటువైపు ఫీమేల్ గ్యాలరీ కూడా ఫస్ట్ టైం ఏర్పాటు చేసామండి. అంటే అమ్మాయిల కోపం వస్తుంది, రణబీర్ కోసం ఎక్కువ మంది వచ్చారా? యా, ద గర్ల్స్ ఈవెన్ దో లెసర్ ఇన్ నెంబర్ ఆర్ మేకింగ్ మోర్ నాయిస్ దెన్ ద బాయ్స్ హూ కేమ్ ఫర్ ఆలియా. ఓకే ఓకే, దేర్ ఆర్ చూపించడానికి చాలా ఉన్నాయి. ఇంతకుముందు మనం చూసిన రణబీర్ ఫస్ట్ లుక్ కానీ, ఆలియా ఫస్ట్ లుక్ కానీ, ఆర్ ద రిలీజ్ కుంకుమలా రిలీజ్ చేసిన సాంగ్ అని చూస్తున్నాం. బట్ ఇవన్నీ కాకుండా అయాన్ మన కోసం స్పెషల్గా ఒక యూనిట్ తీసుకొచ్చాడు ఇక్కడికి. వీఆర్ గోయింగ్ టు సీ దట్ ఆల్సో. అవన్నీ చూద్దాం. తర్వాత అయాన్ నాకు సమాధానం చెప్పాలి. విల్ మేక్ హిమ్ టాక్ ఆన్ ద స్టేజ్. హీ హ్యాస్ టు ఆన్సర్ మీ. అండ్ ఆఫ్ కోర్స్ ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ ఫర్ రణబీర్ ఆల్సో ఆన్ ద స్టేజ్. ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్. మన కోసం చేసి చూద్దాం. దెన్ ఐల్ టాక్ టు హిమ్. దెన్ దే విల్ స్పీక్ విత్ యూ. తర్వాత మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మళ్ళీ మిమ్మల్ని కాసేపట్లో పిలుస్తాం. మీరు బ్రహ్మాస్త్రాన్ని 4 సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో ప్రెజెంట్ చేస్తున్నారంటే అది ఒక రాజముద్ర అని మేము అంతా కూడా నమ్ముతున్నాం. అండ్ ఫ్యాన్స్ అందరూ కూడా మీరు ఈ సినిమాలోకి ఒక భాగం అయిన తర్వాత చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ సార్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ అయాన్ ముఖర్జీ
director of this film, to join us on the dais. Gattiga chapatlito, please, for the first time in Vizag. Hi Ayan, welcome to Vizag. So I'm very worried that if I speak in English, will everybody understand me properly? Okay. This is part 1. I promise by part 2 I will learn some Telugu and come. Ayan, first I'll teach you Andariki Namaskaram. Andariki Namaskaram. Wow. Everybody. Thank you. Feels very good to be in Vizag. Okay, I want to tell you all 2 things. Today is a very special date for 2 reasons. 31st May is the day that Ye Jawani Hai Diwani had released. So my second film and last film which you have to see. And it was exactly 9 years ago. I was 29 when that movie came out, and when Brahmastra releases, I will be 39. So about 10 years of my life have gone in pursuing the vision of Brahmastra, and I want to share a little bit about what kept me going for so long. You know, when I started to create Brahmastra, when I had this idea many years ago, of course I wanted to create a big cinematic spectacle for India, like something that had never been created before. At that point, Sir had not yet made Bahubali. So I felt I was the first person who was having such a big vision. And I was looking at some of the films that the West had made, some big Hollywood films, and I was seeing how they were taking comic books that they had written only 10, 20 years ago, some books like Harry Potter and all written 15, 20 years ago, and creating this great content with it. And I just felt like we have such incredible stories in our country, such a rich culture, that inspiration from ancient Indian roots, Indian history, the feeling that I had about gods and goddesses and the stories that I had grown up listening to, I felt that if there was a way that I could take inspiration from that and still create a spectacle like the West is creating, using technology, use technology to tell a story like that, that would be very incredible and very amazing. And so I started to follow that inspiration, and as I was writing the story of Brahmastra, one of the things that I realized is that the inspiration I had was creating a film which was, it had Western inspiration, it had ancient Indian inspiration, but it came together in a way that felt very original to me. And even today, as the film is getting ready, I feel that Brahmastra is a very original film. There is nothing exactly like Brahmastra anywhere in the world. And I think that originality is basically in our concept. The concept of our film is about astras of light, astras of Shakti, astras of energy, which were created in ancient India, but are protected in modern India. And I think that like combination of a contemporary new setting, India today, with like deep Indian spirituality, I don't think that's quite happened ever, anywhere in the world. So I feel very good about that, you know. And I hope that as you all see our trailer, more footage from our film, I hope everybody also starts to feel that way about the film. The second important fact about today is that I think from today we are exactly 100 days away from the release of Brahmastra. And I can't believe it. Like for many years I thought that this movie will never get over only. It's never going to get over. I'll die making Brahmastra. And so many times in these years people have asked me, you know, like people in the Indian film industry, my friends, my family, why is the film taking so long? Why is it so expensive? What is this VFX you guys are creating? Make another romantic film, you would have made more money. Lots of things I've heard. But
I've always believed that if we got Brahmastra right, that the movie would be very pioneering for our country, and that the film would find a very large audience in this country. And that energy has caused many positive things to happen. We got a great cast to come in and make the film. We got great technicians from all over the world to come and work on the film. And also, that energy led me to Rajamouli Garu. Something was positive in this film, that somehow my journey led me to the one man who had truly created a film which had broken all barriers and set a new standard for cinema in India. You know? So, and that same positivity, I think, through Rajamouli Garu, has brought me, Brahmastra, Ranbir, all of us to Vizag today in front of, let us say, the Telugu-speaking part of our country. This is a very big dream for me. You know, I can't say that I grew up watching Telugu cinema from when I was young, because I did not have that exposure living in Mumbai. But as I've gotten to watch films more, love films more, what is going on in Telugu cinema is, according to me, the best thing in the country right now. The passion that people have for films over here, I just feel it everywhere. When whoever I've interacted with, when I've been in Hyderabad, people making films, people who watch films, the love for cinema is something else only in this part of the country. And so it's very, very important for me that with a project like Brahmastra, I hope that, you know, we can find an audience here, and audiences give the film a chance, because we've made the film for everyone in the country, you know. And I think that Rajamouli Garu has built a bridge between Telugu and everything else in India. But right now that's a one-way bridge. It's only worked in one direction. I am hoping with Brahmastra that it works in the opposite direction as well. And that's it. I'm very happy to be here. Thank you all for being here. We are going to show you some units that have already been released. I hope you enjoy it. But I think Rajamouli Garu already said we have an exclusive unit that we are launching today over here, which marks the date of our trailer launch. It's the first time you will get to see the cast of our film. It's a small unit, but I hope you enjoy it. And that's it. Thank you for your support. Thank you for being here. Thank you, Ayan. Thank you so much. And this is for the first time. Rajamouli garu eppudan gamaninchara mana vallu inta calm ga kurchoni window. For the first time we are seeing the crowd sitting very quietly and listening to you. It's all about emotions. Our emotions anni kuda ikkada kanipistunnai. Thank you so much. Thank you once again. And our units ippudu play cheste dan tarvata oka special surprise video మీ అందరి కోసం ఇక్కడ రాబోతుంది. మోషన్ పోస్టర్ అవన్నీ కూడా ప్లే చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి ప్లీజ్. లైట్స్ ఆఫ్. Lights off. Lights off, please.
ఎస్ గైస్, సెప్టెంబర్ 9th it is. సో ఈ గ్లింప్సెస్ అన్నీ కూడా మనం ఆల్రెడీ చూసేసాం అండ్ మళ్ళీ ఇవాళ ఒకసారి ప్లే చేయడం జరిగింది మీ అందరి కోసం. సో సెప్టెంబర్ 9th మీ క్యాలెండర్స్ అన్ని బ్లాక్ చేసుకొని పెట్టుకోండి. రణబీర్, యూ అండ్ ఆలియా లుక్ గ్రేట్ టుగెదర్ అండ్ జస్ట్ వన్ వర్డ్, రబ్నే బనాది జోడీ. ఆహా, అది చూస్తుంటే అలా అనిపిస్తుంది. అండ్ గైస్, ఈ సినిమాలో ఆల్రెడీ కింగ్ నాగార్జున గారు ఉన్నారన్న సంగతి మీ అందరికీ నేను ముందే చెప్పేశాను కదా. సో ఇవాళ కొన్ని కారణాల చేత ఆయన ఇక్కడికి రాలేకపోయారు అండ్ ఆల్సో ఆలియా కూడా ఇక్కడికి రాలేకపోయారు. కాబట్టి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా దేర్ ఇస్ అ సర్ప్రైజ్ వీడియో. నాగార్జున గారు అండ్ ఆలియా భట్ ఇద్దరు కూడా మీ అందరి కోసం ఇక్కడికి పంపించడం జరిగింది. సో కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? Lights off. Lights off. అందరికీ నమస్కారం. సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కరికి నమస్కారం. హలో ఫ్యాన్స్ అండ్ హలో వైజాగ్. భారతదేశం గర్వించే ఎస్ఎస్ రాజమౌళి గారు, మా అయాన్ ముఖర్జీ, నా రణబీర్, వీళ్ళందరితో నేను ఇక్కడ ఉండాలనుకున్నాను కానీ ఉండలేకపోయాను. అందుకే ఇలా అయినా మీ ముందు కనపడాలని ఇలా వచ్చాను. బ్రహ్మాస్త్ర ట్రైలర్ త్వరలోనే రిలీజ్ కాబోతుంది. మీలాగే నేను వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది 3 ఏళ్ల శ్రమ. బ్రహ్మాస్త్రం సినిమా నాకు చాలా స్పెషల్. ఎందుకో తెలుసా? చిన్నప్పటి నుంచి రామారావు గారి సినిమాలు, నాగేశ్వరరావు గారి సినిమాలు చూస్తూ పెరిగిన వాడిని, వాళ్ళ పౌరాణికాలు చూస్తూ పెరిగిన వాడిని. ఆ సినిమాల్లో చాలా అస్త్రాలు, కానీ ఆ అస్త్రాలు అన్నిటికీ మించిన అస్త్రం ఈ బ్రహ్మాస్త్రం. బ్రహ్మాస్త్ర సినిమా ఇంకో రకంగా కూడా నాకు చాలా ఇష్టం. ఆ సినిమాలో బచ్చన్ సార్ ఉన్నారు, ఆయన అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఆయన ఉన్న సినిమాలో నేను పనిచేయడం ఇంకా ఇష్టం. ఆయనతో గడిపిన ప్రతి క్షణం నాకు ఇష్టం. ఇక ఆయన యాక్టింగ్ గురించి, ఆయన ప్రతిభ గురించి చెప్పాల్సింది కొత్తగా ఏమీ లేదు. అలాగే మన ఎస్ఎస్ రాజమౌళి గారు, ఆయన గురించి ఏం చెప్పాలి, ఎంత చెప్పినా తక్కువే. మన తెలుగు సినిమా పతాకాన్ని ప్రపంచం మొత్తం ఎగరేశారు. అలాంటి రాజమౌళి గారు బ్రహ్మాస్త్ర చూసి నచ్చి సినిమాని ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ రణబీర్, వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్. ఈజ్ అ సూపర్ స్టార్, బట్ ఈజ్ ద మోస్ట్ హంబుల్ పర్సన్ ఐ హావ్ మెట్. అండ్ అంతేకాకుండా సినిమాల్లో ఆయన చేసిన ఏ జవానీ హై దివానీ కానీ, వేకప్ సెట్ కానీ, అండ్ మొన్న చేసిన సంజు, ఈ సినిమాలు చూస్తుంటే ఈ 3 సినిమాలు ఒకే రణబీర్, ఒకే యాక్టర్ చేశాడా అనిపిస్తుంది. ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ మినిట్ ఐ స్పెంట్ విత్ యూ. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్. అండ్ ఆలియా, మొన్నే RRRలో చూశారు. అండ్ RRRే కాదు, ఆమె చేసిన అసలు ఒక చిన్న పటాకా ఆలియా. తను చేస్తున్న రోల్స్ కానీ, యాక్టింగ్ కానీ, ఇట్స్ ఫెంటాస్టిక్. ప్రతి సినిమా, ఏ సినిమా చూసినా ఆ సినిమాలో జీవించేస్తుంది. అండ్ ఆలియా, ఇట్ వాజ్ ఆల్సో వండర్ఫుల్ knowing you. And Ranbir and Arya, once more I bless you with a beautiful, happy, married life, health and happiness to you always. And of course, my dear Ayan, you came home and told me you need me to do the special role, and a role chesanu. And I'm so happy, chala happy ga undi aa role chesinanduku. And nee passion chusanu ee 3 samvatsaralu ee cinema theatre lo oka different universe tayaru cheskunnam. ఒక డిఫరెంట్ యూనివర్స్కి, ఒక డిఫరెంట్ టైంకి, ఒక డిఫరెంట్ రియాలిటీకి తీసుకెళ్ళిపోయావు మా అందరినీ. అండ్ అయాన్, యువర్ హార్డ్ వర్క్ ఈస్ గోయింగ్ టు పే ఆఫ్. గాడ్ బ్లెస్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ బ్రహ్మాస్త్ర. అండ్ అయాన్ అండ్ రణబీర్, వైజాగ్ ఈజ్ అ బ్యూటిఫుల్ సిటీ, చాలా చక్కటి సిటీ, బ్యూటిఫుల్ బీచ్. గో అండ్ ఎంజాయ్. అందరికీ నమస్కారం. బాగున్నారా?
హే నేను కూడా మీ తెలుగమ్మాయిని. బ్రహ్మాస్త్ర నాకెంతో స్పెషల్ ఫిల్మ్. But what makes it even more special is we have Rajamouli Garu presenting the film in South. Hello Rajamouli sir, how are you? Lots of love to you. I'm also going to take this opportunity to thank everyone for all the love you've given our film RRR. It was truly extremely special and I will be eternally grateful for it. I really wish I could be there today with everyone. I'm missing the whole team so much. Ayan, Ranbir. I mean, this is such a big moment going to Vizag, presenting such an important unit out of Brahmastra. But I'm there in spirit. I'm especially there in Ranbir's heart. So I'm sure I'm there with you as well. I also feel very emotional because we are coming so close to presenting the trailer of Brahmastra to the world and to our country, and the first peak is starting with you guys at Vizag. So I hope you enjoyed it and I hope you will enjoy what's to come from Brahmastra. What can I say? I really wanted to be there, but unfortunately I'm shooting in London. Unfortunately, because it's a big movie, but I really feel like half of me is going to be with you today at the event. I wish all of you lots of love. Please come and watch Brahmastra, our movie, on the 9th of September. And yeah, take care. లండన్ లో షూట్ చేస్తున్నా కానీ మనసంతా ఇక్కడే ఉంటుంది, ఎందుకో మనందరికీ తెలుసు. బట్ థ్యాంక్ యూ నాగ్ సార్ అండ్ ఆలియా ఫర్ దోస్ వండర్ఫుల్ వీడియోస్. మీ అందరూ కూడా హ్యాపీ కదా? డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి మాట్లాడినట్లుగా అనిపించింది నాకైతే. రాజమౌళి గారిని మరొకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. యా, సార్ నాగార్జున గారు మీ గురించి మాట్లాడారు, ఆలియా కూడా మాట్లాడారు, అండ్ మీరేమైనా చెప్పదలుచుకున్నారా? నాగార్జున గారికి స్పెషల్ థ్యాంక్స్. ఆయన చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు. ఆయన అంటే నాకు చాలా ఇష్టం, పర్సనల్గా, స్క్రీన్ మీద కాకుండా పర్సనల్గా కూడా చాలా ఇష్టం. బట్ ఆయన పొగిడి విధానం చూస్తుంటే నాకే ఏదో ఇలాగా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, లవ్ యూ. అండ్ ఆలియా, తన్ని యాక్షన్ పవర్ హౌస్ అంటూ ఉంటాను. చాలా తెలివైంది. అంటే ఏ పాత్రనైనా, ఏ కథనైనా ఇట్టే అర్థం చేసుకొని తక్కువని దాన్ని ఫేస్ మీద చూపించి డైరెక్టర్ కావాల్సిన ఎక్స్ప్రెషన్స్ పెట్టగలిగే వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ సూపర్ యాక్ట్రెసెస్ ఇన్ ద కంట్రీ. Alia is one of them, and I think you are lucky to have her in your film, and Ranbir is lucky to have her in his heart, like he was saying. Thank you for your love. And నేను యాక్ట్రెస్లో నేను చాలా ఇష్టపడేది ఏంటంటే, చాలా మంచి యాక్టర్లు ఉంటారు, బట్ ముఖ కవళికల్లో ఎంత తక్కువ చూపించి ఇంపాక్ట్ ఇంత ఎక్కువ క్రియేట్ చేసే యాక్టర్స్ అంటే నాకు ఇష్టమే కాకుండా గౌరవం కూడా ఎక్కువ ఉంటుంది. వన్ ఆఫ్ దోస్ యాక్టర్స్, నేను చాలాసార్లు చెప్పింది, ఈజ్ రణబీర్. నేను తను అడుగుతూ ఉంటాను కూడా, యాస్టిమ్ కలిసినప్పుడు కూడా అడుగుతూ ఉంటాను, అంత అంటే ఫేస్లో ఏమీ చేయట్లేదా అని అనిపించట్లేదా నీకు? హౌ ఆర్ యూ కాన్ఫిడెంట్ దట్ యు ఆర్ గివింగ్ ద ఎక్స్ప్రెషన్స్ దట్ ద డైరెక్టర్ వాంట్ వితౌట్ మూవింగ్ టూ మచ్ ఆఫ్ యువర్ ఫేషియల్ మజిల్స్ అని? నాకు తెలియదు సార్, డైరెక్టర్స్ ఏం చెప్తే చేస్తాను అంటాడు. బట్ నాకు ఈ మధ్యన రణబీర్ గురించి ఒక పెద్ద షాక్ తగిలింది, ఒక విషయం తెలిసింది. ఐ లాస్క్ యూ అగైన్ వెన్ యూ కమ్ ఆన్ టు ద స్టేజ్. తన కథలో ఏదైనా సినిమా ఓకే చేయడానికి కథ విండంట, మనిషిని చూసి ఓకే చేస్తాడంట. అది నాకు అసలు కంప్లీట్ మైండ్ ఎగిరిపోయింది, ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. అంటే ఈ విషయం నిజమైతే, ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ వెదర్ ఇట్స్ ట్రూ ఆర్ నాట్, బట్ ఆ విషయం నిజమైతే ఇప్పుడు తెలిసిన తర్వాత దెర్ విల్ బి హండ్రెడ్స్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ కథ లేకుండా వెళ్ళిపోయి మా ఫేస్ చూసి ఓకే చేయండి అని చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్లు వస్తారు. ఓకే, ఫస్ట్ వితౌట్ మచ్ అడూ లెట్ మీ ఇన్వైట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్, రణబీర్ కపూర్, ఆన్ టు ద స్టేజ్. So before I let you talk to them,
I want to ask you the same question. Recently, I learned someone very reliable told me that before you greenlight a project, you don't listen to the story, but you agree to the project based upon the director or the person who comes to you. You greenlight a project based on the person, but not by the story. Is that true? Andariki namaskaram. Sir, so far I have not done it, but if the director is you, I wouldn't ask for anything. Hello. Okay, please. Hi, everybody. Thank you so much. Let me start with saying, sir, what a privilege it is to spend time with you, sit in the car with you, and get introduced with you. It's my honor. Hello, hello. Is this better? Yeah, okay. So thank you, sir, for all your time and all your love that you've shown towards me, towards Ayan, towards our film. Ayan, my best friend, we complete 9 years to Ye Jawani Hai Diwani. But I guess we are always about the process and what we are doing. So celebrations left aside, we have miles to go and a long way to go. Can you hear me now? Is it better? Can you hear me now? ठीक है सुन रहे? Hello. Hello. Is it good? Okay. And Vizag. I haven't felt so much of love, so much of affection, so much of support in any part of the world. Not even my own home. So thank you so much. Chala santoshamga undi. Thank you. We will talk some more, but before I do that, we have another surprise for you. So let's see that and let's then take it forward. What we are going to see, man chodboyide entante trailer announcement. Let's see it. వైజాగ్ కి రావడం మాత్రమే కాదు, మనందరినీ ఖుషి చేయడానికి ట్రైలర్ డేట్ కూడా ఫర్ ద ఫస్ట్ టైం వైజాగ్ లో అనౌన్స్ చేయడం జరిగింది. జూన్ 15th ఇట్ ఇస్ గైస్. మామూలుగా ఇలా చూస్తుంటేనే ఎనర్జీ ఈ రేంజ్ లో ఉంది అంటే జూన్ 15th వరకు వెయిట్ చేయగలుగుతావా అని అనిపిస్తుంది. ఎస్, సో జూన్ 15th కోసం ట్రైలర్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో ప్రస్తుతం మాత్రం మీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడగడానికి మీరందరూ రెడీ అయిపోండి. మేము ఇంకా డిలే చేయదలుచుకోలేదు. సో ఇంకొంచెం సేపట్లో బ్రహ్మాస్త్రం పార్ట్ 1 శివ టీం నుంచి ఇక్కడికి వచ్చేసిన రాజమౌళి గారిని, అయాన్ ముఖర్జీ గారిని అండ్ రణబీర్ కపూర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేసేస్తున్నాం ప్లీజ్.
RK, these bunch of guys here, they've come from Vijayawada to see you exclusively. They've been telling all the stories. ఇంకో చైర్ తీసుకోండి. So, Ranbir, now that we have seen the trailer is coming out on June 15th, it's very close. So, can you please tell us about your character? The character in Brahmastra I play is of Shiva. He's somebody who is a DJ who's born with a certain strange connection with fire. Check. Hello. Is it better? Yeah. So I play the character of Shiva, who's a DJ, and he's born with a certain strange connection with fire. And it is his journey into the world of ancient astras and of realizing the divine connection to fire, and also his connection to the Brahmastra waking up. So, this is for the first time any Bollywood star has come to Vizag. So, how does it feel? How is the welcome? Well, I'm lucky. I'm one of the first few actors who've come here. I think after this event, everyone's going to come here because look at this. You don't get to experience this. Thank you. So, what is that one thing, Ranbir, you like about South Indian cinema? What is that one thing you like about South Indian cinema? Right now, it is this man sitting on my left. He is the pioneer of cinema, not just South Indian cinema. But I've been a huge fan of South Indian cinema. If it's Rajni sir, Kamal Haasan sir, if it's Chiranjeevi Garu, Pawan Kalyan Garu, NTR and Ram Charan are dear friends. Like I always have loved the swag of Pawan Kalyan Garu. They make cinema of celebration. It's entertainment at its purest form. Right. So yeah, I've always been a fan. So, may I ask you who's your favorite Telugu actor? I will say, I also love my darling Prabhas. Oh! He's a very dear friend of mine. All of them are great. But if I had to choose one, I'll say darling Prabhas. Oh my God. Chalu! Manusulanni docheskunnaru. Now, I would like to ask Ayan, this is your third film, right? So, all 2 films before you've done it with Ranbir and this is your third film. So, what is that association you and Ranbir has? Like, we know that you both are very good friends, but can you tell us any secret behind this? Ranbir, why don't you answer this question? Mic check. Yeah. Do I have to answer that question? Yeah, you should. I should. Third film again with Ranbir. Come on, Ayan. So, not only third film, you know that Brahmastra is called Part 1 Shiva. Yeah. So actually Brahmastra is a trilogy. Yeah. So I'll be doing another 2 films with Ranbir also. So straight 5. So this was the true marriage. I committed for lifetime of making movies with Ranbir. It happened like that very naturally in our lives. We got along very well professionally and personally, and our love for cinema, the kind of cinema we like, the way we feel about cinema and even about life, our way of thinking is very close. And that we discovered when we met each other on Wake Up Sid. That's why we became such good friends in life also. So actually it's a very natural progression that happened. And because I was writing about characters so far, protagonists that are close in age to my age and Ranbir's age so far, there is no better actor than Ranbir to essay that, So unless we were making a film about a very old man or a very young person, maybe then I'd go to someone else, or then also we'll ask Ranbir to play that part.
All right. So, what can the audience expect from Brahmastram, especially the Telugu audience? I hope that what the audiences get from this film is one, an experience unlike anything they've seen before. I hope it's completely fresh. Like the film gets over and they are just like, they don't have words to express what they feel because the feeling is only new. I hope they get a spectacle which they all feel they can only watch in the cinemas on the big screen, and it's truly deserving of that. And I hope that they get latched on to a story which takes them even beyond part 1 and keeps them really interested in this storytelling for the next few years, because you know we have a plan for part 2, part 3 and lots of other stuff. And what made you bring King Nagarjuna Garu into this project? Well, one, he was amazing for the part, but also, like I said, I was very keen to build a bridge into this part of the country, and I wanted to collaborate with stars, superstars, talent, actors from all over the country and make this film. And I felt that by asking him to work with us, bringing him into our film, his blessing coming into the film, like with Rajamouli Garu, it was a good step to enter take the film beyond just the Hindi market into the whole country. All right. So, Ayan, would you like to share any secret that we don't know about RK? By the way, because there are a lot of female RK fans there. Please, RK. That's fine. Ayan, please. If somebody knows all my secrets, it's him. So let's leave that question aside. One from the book, please. ఓకే మీకు అవకాశం ఇస్తా తర్వాత వచ్చి అడగడానికి. బట్ నౌ లెట్స్ మూవ్ ఆన్ టు రాజమౌళి గారు 4 సౌత్ ఇండియన్ మార్కెట్స్లో ఈ సినిమాని మీరు ప్రెజెంట్ చేస్తున్నారంటే మా అందరికీ కూడా చాలా గర్వంగా ఉంది. మరి మీరు ఏదైనా సినిమాని చూస్ చేసుకున్నారంటే చాలా చూస్తారు సినిమా వెనకాల. సో మిమ్మల్ని ఏం అట్రాక్ట్ చేసింది సినిమాలో? ముందు అంటే నేను ప్రజెంట్ చేస్తున్నానని తెలుసు, ఆబ్వియస్లీ అంతా మాట్లాడుకున్నాం. బట్ జస్ట్ మెలోడీ థియేటర్లోకి ఎంటర్ అవుతూ ఉంటే కార్లోంచి వస్తే పెద్ద పోస్టర్ మీద ఎస్ఎస్ రాజమౌళి ప్రెజెంట్స్ బ్రహ్మాస్త్రం అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. చాలా చాలా ప్రౌడ్గా అనిపించింది. ఫస్ట్ థింగ్, నాకు ఈ సినిమాలో ఇంతకుముందే చెప్పినట్టు నాకు ముందేం తెలీదు. ద మెయిన్ రీజన్ వై నేను ప్రజెంట్ చేయడానికి దీంతో అసోసియేట్ అవ్వడానికి ఒప్పుకున్నది ఈస్ కరణ్ జోహర్. ఐ రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్, ఐ లవ్ హిమ్ ఎ లాట్. ఆయన తీసే సినిమాలకి నేను తీసే సినిమాలకి సంబంధం ఉండదు, బట్ ద కైండ్ ఆఫ్ లవ్ వీ హ్యావ్ ఫర్ ద సినిమా ఈజ్ ద సేమ్. అందుకని ఆయన అంటే నాకు చాలా చాలా ఇష్టం. అఫ్ కోర్స్ బాహుబలితో మా రిలేషన్ చాలా ఉంది కాబట్టి ఫస్ట్ ఆయన గురించి ఒప్పుకున్నా. తర్వాత ద సెకండ్ రీజన్ ఈజ్ అయాన్ ముఖర్జీ. అంటే నాది కరణ్ జోహర్ది సినిమా అంటే ఇష్టం అయితే తనకి సినిమా అంటే పిచ్చి. Extremely crazy, not passionate. We are passionate. That guy is crazy. So అండ్ తను చెప్తున్నప్పుడు బ్రహ్మాస్త్రం గురించి తను చెప్పుతున్నప్పుడు, కథ నెరేట్ చేస్తున్నప్పుడు, తను చూపించిన విజువల్స్ చెప్పేటప్పుడు, అంత పెద్ద పెద్ద విజువల్స్ ఉన్నా కూడా హీ నెవర్ లాస్ట్ ద ఫ్యాక్ట్ దట్ అట్ ద బేస్ ఆఫ్ ఎవ్రీథింగ్ మనం చూసిన పెద్ద పెద్ద విజువల్స్, లౌడ్ సౌండ్ ట్రాక్ కింద ఇట్స్ అ ప్యూర్ లవ్ స్టోరీ. హీ నెవర్ లాస్ట్ ట్రాక్ ఆఫ్ దట్ లవ్ స్టోరీ. తన హోల్ స్టోరీ నరేషన్లో కానీ విజువల్స్లో కానీ ఎక్కడా కూడా ఆ లవ్ స్టోరీ నుంచి డీవియేట్ అవ్వకుండా చేశాడు. అది నాకు చాలా నచ్చింది. సో దట్ ఈస్ వన్ వెరీ గుడ్ క్వాలిటీ అబౌట్ అయాన్. దట్ ఆల్సో మేడ్ మీ ఇమీడియట్లీ అసోసియేట్ క్లోజ్లీ విత్ దిస్ ఫిల్మ్. మీ ముక్కుసూటితనం మాకు బాగా నచ్చింది రాజమౌళి గారు. ఎందుకు ఈ సినిమా చేశారంటే వేరే కథలు ఏవి చెప్పకుండా స్ట్రైట్ అవే ఫస్ట్ కరణ్ జోహార్ గారితో ఉన్న అసోసియేషన్ అని చెప్పి అలా కుండబద్దలు చేసేశారు. బట్ మీరు అడగాల్సిన క్వశ్చన్ అక్కడ ఉన్నట్టుంది. అయాన్ని సినిమా చూపించలేదు మీకు ఇంకా? Why didn't you show me the film? I understand, even if you don't show me. Why did you show my father and not to me? Sir, I was trying to steal your father away from you. This is what I was trying to do. I realized that sir has a Brahmastra in his pocket, in his father. So I said I should also get some of that Brahmastra. Yeah, I wanted some of his guidance and advice. But sir, really, I will come and show you the film very, very soon, the whole film. I promise you.
మీకోసం దాచుంచారు. Sir, let me also add that after your father saw the film, he made us reshoot for 4 days, and he took all the father's suggestions and he added to the film because he values it so much. You know, he really added something to our film, and we are really grateful for his contribution to our film. అంటే పెద్ద సినిమాలు తీయాలంటే మా నాన్నగారు చాలా సినిమాలు కథలు రాస్తూ ఉంటారు కానీ పెద్ద సినిమాలు తీయాలంటే నా ఒక్కడి మీద డిపెండ్ అయ్యారు. బట్ ఐ థింక్ Ayan is a little bit successful in stealing my father. Now he has another option. You succeeded in stealing a bit of my father from me. సార్ ఏదేమైనా మళ్ళీ భారీ సినిమాలు మాత్రం మన తెలుగు సినిమా వైపే తీసుకురావాలి. మీరు మరీ ఎక్కువ కథలటు ఇచ్చేయమని చెప్పకండి సార్ ముందే. మనది తెలుగు లేదు, హిందీ లేదు, మనదంతా ఇండియన్ సినిమా. మేక్ ఇండియన్ ఫిల్మ్స్. నేను తెలుగులో మాట్లాడతాను, తను హిందీలో వాళ్ళు ఇద్దరు హిందీలో మాట్లాడతారు. తెలుగులో ఆలోచిస్తాను, వాళ్ళు హిందీలో ఆలోచిస్తారు. బట్ చేసే సినిమాలన్నీ వి మేక్ ఫర్ ఇండియన్స్. వి ఆర్ ఆల్ one big Indian film industry. Lovely sir, lovely. And Ranbir, you just said naku chala santoshanga undi in Telugu. Where did you learn these lines from? Ade adugudam anukuntunna. 2-3 lines you spoke in Telugu. And I took the help of Mayur, my friend here, who is with us. Okay. Because I wanted to say, how do I say I'm very happy, right? Yeah, chala santoshanga unnanu. Chala santoshanga unnanu. Yeah. Oh, undu. Undu is you stay. Unnanu is I am happy. Unnanu. Yeah. Okay. Yeah. Because I actually felt it when I was sitting there and I was feeling this energy and this love. Yeah. I was feeling that and I felt like I must give something back. Okay. Love you too, lots. So that's how I learned it. All right. Did Alia teach you any Telugu lines anytime? No, but let me tell you that when she was preparing for RRR, the entire lockdown for 1 year, even though she had few scenes in the film, she was rehearsing day and night. Like she was so excited to work with Rajamouli Garu sir that she was so excited she was only learning Telugu. Okay. So today we have a special female gallery. For the first time this is happening here. And they want to ask you some questions. They want to show you some love. So can we please pass the mic? Atu mic pass chestarandi please. Yeah. So okay, so what's your name? Indu. Hello. Hello. Hi Ranbir. Hi, what's your name? Vandita. Hi, Vandana. I am like, I don't know, I can't express. बचपन से तुम्हारे फिल्म्स देख के रही हूँ मैं. अरे वाह. बचना या सीनों से शुरू कर लिया मैंने. और पता नहीं यार प्यार में पड़ गई तुमसे. बहुत प्यार करती हूँ. पर आलिया है तुम्हारे लिए. सपोर्ट करती हूँ. और एक रिक्वेस्ट. बस एक ऑटोग्राफ देना यार. आ जाओ. Vandita, lucky chance కొట్టేసావు. పద వచ్చేయ్. అందరికీ అవకాశం ఇస్తామండి. ప్లీజ్ దయచేసి అందరూ కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వావ్ వందిత, ట్రూ ఫ్యాన్ మూమెంట్ అది. వావ్. ఓహో, చల్ బేటా సెల్ఫీ లేలే. అండ్ ఇందు, మీరు ఇక్కడే ఉన్నారా? ఓకే, ఇంతకు ముందు ఇందు అని కమ్ ఫార్వర్డ్. ఇందు, యా చెప్పండి మీ క్వశ్చన్ ఏంటి? And thank you so much for making Ye Jawani Hai Diwani. It released on the same day 9 years ago. My birthday falls on June 4th. I watched Ye Jawani Hai Diwani more than 150 times, I can tell you. My question is, will I be able to watch Brahmastra all the 3 parts more than 150 times? Are you as confident as that? 350 times. And I thought I was... I hope. I was probably the only one for autograph here. I thought, Ranbir, I'm a huge fan of yours. Oh my God. I can't just tell you, oh my God. I don't know what are the odds. If Alia Bhatt manifested a marriage with you, I manifested this meeting with you. And all the manifestations with you happen. Thank you so much. Thank you. I can't believe this. I can't believe this. Indu, come on. Oh my God.
ఆసమ్. థ్యాంక్ యూ సో మచ్ ఇందు. ఆహా, ఫుల్ హ్యాపీ ఇవాళ ఇందు. నెక్స్ట్ చేయాల్సిన September 9th కి ఒక్కదానే సినిమాకి వెళ్ళడం కాదు, ఈ థియేటర్ లో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళాలి. రాజమౌళి సార్, థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ హిమ్. వాట్ ఆర్ ద odds of he coming to Vizag? Oh my god. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఈ ఎనర్జీ కావాలి మాకు ఇందు. థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, ఓకే, సో యశ్వంత్ ఇక్కడ ఉన్నారా అండి? రణబీర్, there's a special fan for you, Yashwant, who's created a sketch for you. Yashwant, స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ యశ్వంత్. యశ్వంత్, స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. ప్లీజ్ కమ్. ఇంకొక చైర్ కావాలా యశ్వంత్ మీకు? యశ్వంత్, చైర్ మీద పెట్టి చేస్తారా ప్లీజ్? చైర్ మీద. I think it hardly takes 2 minutes. కొంచెం సెంటర్లోకి తీసుకురండి ప్లీజ్. సెంటర్లో. యా. మన జక్కన్న మనతో పాటే ఉంటారండి, ఆయన ఎక్కడికి వెళ్తారు? మాట్లాడిద్దాం ఆయనతో కూడా ప్లీజ్. అందరూ కూడా దయచేసి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్. ఈ లైవ్ ఆర్ట్ ఎస్పెషలీ రణబీర్ కోసం వేయడానికి ఇక్కడ యశ్వంత్ రావడం జరిగింది. అడుగుదామండి, మైక్ ఇస్తాం మీకు కొంచెం సేపట్లో. వాళ్ళు ఎక్కడికి వెళ్ళట్లే, ఇంకా చాలా ఉంది సెషన్. యా, స్కెచ్ చేయడం ఇంత ఈజీగా అనిపిస్తుంది తినేస్తుంటే, కానీ తర్వాత ఏమవుద్దో తెలియట్లేదు. कहते हैं शादी करने का कोई सही वक्त नहीं है, जब कर लो बस तभी से तुम्हारा बुरा वक्त शुरू हो जाता है। अदिति, मेरे शेर, मेरे चीते, तुझे कुछ साल अकेला क्या छोड़ा? तूने इतना बड़ा झोल कर दिया। बदतमीजी एक बीमारी है, ऐसी बीमारी जो धीरे धीरे वक्त के साथ बुढ़ापे में बदल जाती है। मैं कहता हूं जब तक बुढ़ापा नहीं आता। What's happening ఇప్పుడు? Oh, okay, all right, okay. So Ranbir, can we have you on the stage please? రాజమౌళి గారు, మిమ్మల్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి ప్లీజ్. మై గాడ్,
థ్యాంక్ యూ యశ్వంత్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఫస్ట్ టైం ఆయన ఇక్కడికి వచ్చినందుకు ఇవన్నీ కూడా బెస్ట్ మెమరీస్ చేశారు. థ్యాంక్ యూ. ఓకే, సో రణబీర్ అండ్ రాజమౌళి గారిని వేదిక మీద కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. రిక్వెస్టింగ్ అయాన్ ఆల్సో టు జాయిన్ us on the dais, please. ఓకే, సో వన్ హలో మీ పేరు చెప్పి క్వశ్చన్ అడగండి ప్లీజ్. హలో అయాన్, కెన్ వీ హ్యావ్ యూ బ్యాక్ సార్? చెప్పండి మీ పేరు. Ranbir, hi. Like, if I have a bad day, I'll just go home and watch Ye Jawani Hai Diwani and my mood is set. Can I just have one hug from you? Oh! Can I have an autograph? Yeah, I do. మీరు కూర్చుంటే ప్లీజ్, మీరంతా ఇలా ముందుకు వచ్చేస్తే కష్టం అయిపోద్ది, తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. ప్లీజ్ అందరూ కూడా కూర్చుంటే వీ కెన్ టేక్ దిస్ ఫార్వర్డ్. అండ్ లాస్ట్ క్వశ్చన్ అండి, అక్కడ ఎవరు అడుగుతున్నారు? Hi Ranbir, this is Vishal here. Hi. My wife is a very big fan of yours. I came all the way, झगड़ा वगड़ा करके सब कुछ करके आपकी और आलिया की जैसी जोड़ी बने रहे. इसके साथ एक सेल्फी ले लीजिए बस. I will be very happy. Please. Oh, there's a fan here too. Oh my God. అరే వా, దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. స్వీట్ పట్టుకొచ్చింది. మీ పేరు స్వీటీ అండి? ఓహో, థ్యాంక్ యూ, దట్స్ సో నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే ఓకే. Hi Ranbir, this is all right. So one last time, Ayan, can we have you on the stage, please? Hello. So would you like to say something finally for the fans, Ayan and Ranbir Rajamouli garu? Mike. I'll keep it short. Thank you. Had a lot of fun today. Feeling a good energy. Lot of energy to go back and do lots of work and get the film right. So thank you, and please watch out for all the Brahmastra stuff coming up. September 9th. ఓకే, అందరూ కూడా కూర్చోవాలండి. అండ్ విజయవాడ నుంచి వచ్చిన 5 people can come forward, please. That's okay. నేను చెప్పాను, ప్లీజ్. వాళ్ళు ఎస్పెషలీ రణబీర్ కోసం ఢిల్లీ ట్రావెల్ చేశారు. అక్కడ మోషన్ పోస్టర్ లాంచ్ అయినప్పుడు హైదరాబాద్కి కూడా రావడం జరిగింది. Those 5 people to come forward, please. Yeah, 5 people. Only 5 guys, to come forward. That's it. ఓకే, అందరికీ ఆపర్చునిటీ వస్తుంది. ప్లీజ్ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ అయిపోయిన వాళ్ళు జరగాలి. బాబు బౌన్సర్స్ ముందు స్టేజ్ మీద అందరిని కిందకి దించండి. బౌన్సర్స్ అందరిని స్టేజ్ మీద కిందకి దించాలి. బౌన్సర్స్ జరగండి. ఆల్ రైట్ బాబు లాగండి, కిందకి తీయండి. All right. So Ranbir would like to address all of you for one last time, and Ranbir. Thank you. Listen. Our Labor of Love releases on 9th of September. Please support it. Please give it a chance. We made it with a lot of love, just to entertain you guys, to reciprocate all this love and support that you showed us.
Thank you so much. Dhanyavadalu. Thank you. Thank you. Thank you. Love you, Isaac. Thank you. నేను చాలాసార్లు చెప్పాను, అయాన్ కూడా చాలాసార్లు చెప్పాడు, చాలామంది పెద్దవాళ్ళు చాలామంది సార్లు చెప్తా ఉంటారు, మన దగ్గర మన భారతదేశంలో మనకి చాలా స్ట్రాంగ్ కథలు ఉన్నాయి. అఫ్కోర్స్ హాలీవుడ్లో కానీ, వెస్ట్ నుంచి కానీ, చైనా నుంచి కానీ, ఈస్ట్ నుంచి కానీ మంచి టెక్నాలజీతో మంచి సినిమాలు వస్తాయి. ఆ టెక్నాలజీని మన కథల్ని కలిపితే బ్రహ్మాండమైన సినిమాలు తీయచ్చు. ఇంతకుముందు ప్రూవ్ అయింది. మరోసారి ప్రూవ్ చేయడానికి బ్రహ్మాస్త్రంతో అయాన్ ముఖర్జీ వస్తున్నాడు. హీ నీడ్స్ అవర్ బ్లెస్సింగ్స్. మన తెలుగు వాళ్ళది బ్లెస్సింగ్స్ వాళ్ళకి కావాలి. అండ్ వాళ్ళకి చాలాసార్లు చెప్తా ఉంటాను, ఇందాక కూడా అయాన్ అడుగుతూ ఉంటే నేను ఇంగ్లీష్లో మాట్లాడితే అర్థం అవుద్దా అని చెప్పి. నువ్వు ఏ భాషలోనే మాట్లాడినా అర్థం అవుద్ది, ఎందుకంటే మా తెలుగు ప్రజలందరూ ఎమోషన్స్ అర్థం చేసుకుంటారు భాష కన్నా. సో డెఫినెట్గా అర్థం అవుద్ది అని చెప్పాను. సేమ్ వే మూవీ అఫ్కోర్స్ తెలుగులోనే వస్తుంది మన ముందుకి. తన పడేళ్ళ శ్రమని మన సినిమాలను ఎంత ఆదరించామో ఇది కూడా ఒక ఇండియన్ సినిమా, మన భారతదేశ సినిమా కాబట్టి అలాగే ఆదరించాలని, ఆదరిస్తారని నమ్మకంతో ఉన్నాను. September 9th బ్రహ్మాస్త్రం ఇన్ థియేటర్స్, ఓన్లీ ఆన్ బిగ్ స్క్రీన్. ఓకే, ఒక సెల్ఫీ తీసుకుంటారు. Your face is not seen. Yeah. Done. ఏటో ఒకటి ఎక్కడ కూర్చోండి.